ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'అవతార్ 3 ఫైర్ అండ్ హ్యాష్'. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి సో 'అవతార్ 2' అయిన 'వే ఆఫ్ వాటర్' తర్వాత ఈ 'అవతార్ 3'ని కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ లోనే సో అవతార్ ఫ్యామిలీ అయిన జాక్ ఫ్యామిలీతో పాటు ఒక నార్మల్ పర్సన్ అయిన స్పైడర్ కూడా ఉంటాడనమాట. ఆ నార్మల్ పర్సన్ ఈ అవతార్ గా మారడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి అనే పాయింట్ల మీదే మెయిన్ స్టోరీ అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ అవతార్ 1 అండ్ 2 లో వెళ్ళైన కన్నల్ క్వారిచ్ అండ్ అలాగే ఈ అవతార్ యాష్ లో వచ్చేపాటికి భస్మ జాతికి చెందిన ఒక వరంగా. సో వీళ్ళిద్దరూ కలిసి జాక్ అండ్ అలాగే జాక్ ఫ్యామిలీ మీద వాళ్ళు ఎలాంటి దాడి చేశారు, వాళ్ళని ఎదిరించడానికి జాక్ తను చేసిన ప్రయత్నాలు ఏంటి అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ ఫస్ట్ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, నా పరంగా ఒక యావరేజ్ అండ్ వన్ టైం వాచబుల్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే సో అవతార్ మూవీ అంటే ఒక పాండోరా గ్రహాన్ని ఒక విజువల్ గా మనకు ప్రజెంట్ చేశారు. సో అది ఎంత బాగా ప్రజెంట్ చేశారు అంటే ఇప్పటికీ వాటికి సంబంధించిన మూవీస్ వచ్చిన ప్రజలు చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అంటే అప్పట్లో ఆ అవతార్ క్రియేట్ చేసిన మ్యాజిక్ అలాంటిది. సో అదే మ్యాజిక్ అనేది పార్ట్ 2 అయిన 'వే ఆఫ్ వాటర్' అవునండి, పార్ట్ 3 అయిన 'ఫైర్ అండ్ హ్యాష్' అవునండి, రెండు కంటిన్యూ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా చెప్పొస్తే స్టోరీ పరంగా చెప్పొస్తే అవతార్ 1 అండ్ అలాగే అవతార్ 2 లో ఏమైతే సీన్స్ చూసామో, ఏమైతే స్టోరీ చూసామో అదే పార్ట్ 3 లో ఉంటుంది తప్పించి కొత్తగా మనకి ప్రజెంట్ చేసింది కూడా ఏమీ లేదు. ముఖ్యంగా అవతార్ 'ఫైర్ అండ్ హ్యాష్' అంటే సో కొత్త లోకానికి ఏమైనా తీసుకెళ్తారన్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. బట్ ఈ మూవీలో విలన్ వరంగ్ తను ఒక భస్మ జాతికి చెందిన యువత అనమాట, లేకపోతే అదొక తెగ అనమాట. సో అంటే ఆ తెగను పరిచయం చేస్తూ ఈ మూవీని తీసారని ఫీలింగ్ అయితే కలిగిందే గానీ అంటే ఏంటి, సో అవతార్ లో వాళ్ళంటి ఒక అడవిలో ఉంటారన్నమాట. సో దాని తర్వాత అవతార్ 2కి వచ్చేవాడికి 'వే ఆఫ్ వాటర్' అంటే సముద్ర తీరంలో వాళ్ళు ఉంటారన్నమాట. సో ఆ సముద్రంలో ఉండే తెగ గురించి అండ్ అలాగే అక్కడ ఉన్న కొన్ని విజువల్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. సో ఇక్కడ కూడా 'ఫైర్ అండ్ హ్యాష్' అంటే వేరే ఏమన్నా కొత్త లోకాన్ని ప్రజెంట్ చేస్తారనుకున్నప్పటికీ బట్ సేమ్ 'వే ఆఫ్ వాటర్' లో ఉన్న స్టోరీని కంటిన్యూ చేసుకుంటూ సేమ్ అదే స్టోరీని అండ్ అలాగే అవే లొకేషన్స్ ని చూపించడం కాస్త డిసప్పాయింట్ గా అనిపించింది. ఇక ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సో టెక్నికల్ టీమ్ అంటే వాటి గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో టెక్నికల్ టీమ్ వర్క్ అనేది టాప్ నాచ్ ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, స్పైడర్ ఒక క్యారెక్టర్ మీద ఓవరాల్ గా మూవీ వెళ్ళిపోయినప్పటికీ స్పైడర్ అండ్ అలాగే ఆ జాక్ ఫ్యామిలీ మీద వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా స్పైడర్ మీద వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అనేవి కొంతవరకు వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే కన్నల్ క్వారిచ్ అండ్ అలాగే భస్మ జాతికి చెందిన వరంగా. సో ఆ క్యారెక్టర్ ని చాలా బాగా బలంగా ప్రజెంట్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్ ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, సో ఫస్ట్ యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. తుల్కుళ్ళు సో అవి మాట్లాడడానికి చేసే సౌండ్స్ అనేవి సో థియేటర్ లోనే ఆ సౌండ్స్ అనేవి మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట. ఆ సౌండ్స్ ను కూడా చాలా బాగా కన్వే చేశారు. సో ఎంత బాగున్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ ఏంటి, ఈ మూవీ యొక్క రన్ టైమే ఈ మూవీకి పెద్ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు అన్నానంటే సో 3 అవర్స్ అంటే సో మూవీని చాలా సాగదీశారు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లో యాక్షన్ ఎపిసోడ్స్ రావడం అవే మూవీకి కొంత పాజిటివ్నెస్, కొంత మనకి ఎంగేజింగ్నెస్ క్రియేట్ చేస్తాయి అనమాట. ఇక మిగతా మూవీ మొత్తం మనకి ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ మనకి అవతార్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కలిగించదు అనమాట. కన్నల్ క్వారిచ్ సో ఆయన్ని పార్ట్ 1 నుంచి కంటిన్యూ చేసుకుంటూ తీసుకురావడం, మళ్ళీ ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకుంటూ రావడం. సో ఫస్ట్ ఆ క్యారెక్టర్ వల్ల ఫస్ట్ మూవీకే పెద్ద వయసు అనిపించింది అనమాట. మెయిన్ గా సో భస్మ జాతికి చెందిన వరంగన్ ఒక లేడీ విలన్ ని క్రియేట్ చేశారు. సో ఆ లేడీ విలన్ తన మీద వచ్చే సీన్స్ ఫస్ట్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ యొక్క తెలుగు డబ్బింగ్ బాగుంది అండ్ అలాగే తెలుగు డబ్బింగ్ లో కొన్ని సింగిల్ లైన్ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే మళ్ళీ అవతార్ అనే మ్యాజిక్ ని జేమ్స్ కెమెరాన్ గారు క్రియేట్ చేయలేకపోయారనే ఫీలింగ్ నాకైతే కలిగింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ ఉంది. సో వాళ్ళ యాక్టింగ్ అనేది ది బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి అవతార్ 3 ఫైర్ అండ్ హ్యాష్ మూవీ రివ్యూ. నా రివ్యూ గా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.